వెల్కమ్ టు హై-ఫై స్పేస్ బాండ్ టు చేంజ్ ద వరల్డ్. అంటే ఈ వరల్డ్ లో చాలా 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 హ్యూమానిటీ, హ్యూమన్ ఫీలింగ్స్ ఇదంతా కావాలండి మ్యాన్ కైండ్ కి. కానీ మనం చాలానే ఒక రకం డబ్బు 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 వెనకాల పడి డబ్బు వెనకాల పరిగెత్తే దానిలో ఎన్నో విషయాలు మనం మర్చిపోతున్నామండి కదా. ఇవాళ మనం చూడపోయే ఒక ప్లాట్ఫామ్ డొనేషన్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అండి. ఈ క్రౌడ్ ఫండింగ్ అనే విషయం మనందరికి ఎప్పటి నుంచి ఎక్కువ తెలుస్తోంది అంటే ఈ కరోనా పీరియడ్ వచ్చింది కదా, ఈ పాండమిక్. అది వచ్చిన టైం నుంచి చూస్తే ఎక్కడెక్కడ డొనేట్ కార్ట్ అని, ఏదో ఒక ఇంపాక్ట్ గురు అని, కెట్టు అని ఎన్నెన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేస్తాయి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ కలెక్టింగ్ మనీ. ఎవరికో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కోసం పబ్లిక్ హ్యావ్ బిన్ డొనేటింగ్ కదా. అలాంటిదే ఒక డొనేషన్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి హై-ఫై స్పేస్ అనేది కూడా. కానీ దెర్ ఇస్ వన్ సంథింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఒక డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ అని మీరు చూసారంటే, మీరు ఆ ప్లాట్ఫామ్స్ లో అంతా మీరు ఎక్కడైనా మీరు డొనేట్ చేశారంటే వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ విల్ ఓన్లీ ఎక్స్పెక్ట్ మనకి ఒక దేవుడు మంచి చేస్తాడు కదా. సో మంచి చేస్తాడు మీన్స్ మనకి కూడా మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తాడు. సో వీ విల్ లూజ్ అవర్ బ్యాడ్ ఇది కర్మ, మన ఫేట్ అంతా సరిపోతుంది. సో ఫ్రమ్ టుడే ఐల్ హ్యావ్ అ గుడ్ టైమ్, ఐల్ హ్యావ్ అ గుడ్ లైఫ్ అని అనుకుని దానికోసం మనం డొనేట్ చేస్తాము. ఇక్కడ ఈ సిస్టమ్ లో ఏముంది అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్ కర్మ దట్ ఈస్ కమింగ్ టు యూ, మీకు మంచి డబ్బు కూడా వస్తుందండి. వాట్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్? నాకంటూ ఎప్పుడు నేను వినలేదండి. ఇటు పక్క చూస్తే డబ్బు వస్తుందంట, ఇటు పక్క చూస్తే పుణ్యం వస్తుందంట. ఓ మై గాడ్, వాట్ అ లవ్లీ కాంబినేషన్ అనిపించింది అనమాట. సో మనం ఇక్కడ ఏమి చేస్తున్నామంటే యాక్చువల్లీ ఒక కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ ని మనం బిల్డ్ చేయబోతున్నామంట. సో ఈ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ అంటే హూ ఆర్ దీస్ లైక్ మైండెడ్ పీపుల్? ఒకే రకంగా ఆలోచించే పీపుల్ అనమాట. సో ఈ పీపుల్ కి ఒకటి కర్మ థియరీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఇంకొకటి ప్రేయర్స్, గుడ్ డీడ్స్, ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో పీపుల్ హూ వాంట్ మనీ, బికాస్ మనీ ఇస్ ద మెయిన్ థింగ్. మనకి డబ్బు లేకుండా చాలా కష్టపడిపోతున్నాము. డబ్బు లేదంటే మనకి జీవితంలో ఏమి కానీ జరగదు. ఆ ఒక్క కాలం ఉండేది, అందరు చెప్పేవాళ్ళు అయ్యో డబ్బు ఒకటేనా, మిగతంతా ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని. కానీ డబ్బే కావాలండి, డబ్బు లేకుండా ఇంకేమీ లేదు. సో మనం బతకాలి అంటే డబ్బు కానే కావాలి. కాబట్టి బై హెల్పింగ్ అండ్ కేరింగ్ అండ్ షేరింగ్ చాలా ఈజీగా మన డెస్టినీని మనం చేంజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ డెస్టినీ అంటే మన తలరాత. తలరాత అంటే మన ఫేట్ అంటాం కదా. అది ఏ జన్మ నుంచి మనకి ఏ కర్మ వచ్చిందో, ఏ ఏ శాపాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ దానివల్ల మనం ఇప్పుడు సఫర్ చేస్తున్నాం. ఈ సఫరింగ్ అంతా మనకి వాష్ అవుట్ అయిపోవాలి. ఎప్పుడది వాష్ అవుట్ అవుతుందో అప్పుడే మనకి మంచి టైం వస్తుంది, మంచి జరుగుతుంది, హ్యాపీ సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ వస్తుంది. సో దీనికి ఈజియెస్ట్ మెథడ్ సొల్యూషన్ ఏంటంటారా? ఒకటి ప్రేయర్ చేసుకోవడం, ఇంకొకటి గుడ్ డీడ్స్ చేయడం. సో ఈ గుడ్ డీడ్స్ చేయడం అంటే ఏంటి? ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవడం, కేర్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం కదా. అంటే మన ఒక హ్యూమానిటీ అని ఇందాక చెప్పాను కదా, అదే జనరాసిటీ, కైండ్నెస్, కంపాషన్, ఇలాంటి ఫీలింగ్స్ ని మనం యూజ్ చేసుకుని ఇంకొకరికి మనం హెల్ప్ చేసినప్పుడు, చాలా ధారాళంగా చేసినప్పుడు మనకి బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడంటే అక్కడ మనకి దొరకదు. వీ కెనాట్ బై ఫ్రమ్ ఎనీ మాల్. మీరు ₹1,00,000 పెట్టినా, ₹1,00,00,000 పెట్టినా బ్లెస్సింగ్స్ ఏవో ఎక్కడ దొరకదు. దెర్ ఇస్ నో షాప్ ఫర్ దట్ కదా. సో కాబట్టి మనం మంచి చేసామంటే టుగెదర్ ఆల్ ఆఫ్ us క్యాన్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్. సో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే ఎవరు ప్రాబ్లం లో ఉన్నారో అలాంటి వాళ్లే వచ్చి ఇంకా మిగతా వాళ్ళు ప్రాబ్లం లో ఉన్న దాన్ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి సింపతి చూపించి ఎంపథైజ్ చేసి వాళ్ళకి హెల్పింగ్, కేరింగ్, షేరింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే నాకు ఆకలి ఉంటే కదా నీ ఆకలి నాకు తెలుస్తుంది. నాకే ఆకలి తెలియదు ఉంటే ఎవరది ఇంగ్లాండ్ రాణినో ఫ్రాన్స్ రాణినో చెప్పిందంట, ఇఫ్ దే డోంట్ హ్యావ్ బ్రెడ్ లెట్ దెమ్ ఈట్ కేక్ అనిందంట. అదే ఐ థింక్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనుకుంటా. సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ బ్రెడ్ లెట్ దెమ్ ఈట్ కేక్ అంటే ఆమెకి తెలియదు. బ్రెడ్ లేదు అంటే కేక్ కంచి తింటారు అనేది ఆమెకి అది తెలియదు. బ్రెడ్ లేదంటే సో వాట్, ఇంకొక ఆల్టర్నేటివ్ కేక్ ఉంది కదా తిన్ని అని చెప్పినట్టు ఆ టైంలో, ఎన్నో ఏళ్ల వెనకాల మాట ఇది. సో ఆ రకం కాకుండా మనకి ఆకలి తెలిస్తేనే ఇంకొకటి ఆకలి తెలుస్తుంది. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ ఈచ్ అదర్. దట్ ఈస్ హౌ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం వీ కెన్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్ అనమాట. హై-ఫై స్పేస్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నానండి మీకు. ఇది ఒక ఆశ్వాసనగా చెప్తున్నాను, ఒక ప్రామిస్ గా చెప్తున్నాను. అంటే డీసెంట్రలైజ్ అంటే ఏంటి అంటే ఫ్రీడమ్ అండి, అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఎవరో ఒకడు వచ్చి కూర్చుని ఒక కంపెనీ పెట్టుకుని నేనే దీనికి ఫౌండరు, నేనే ఓనరు, నేనే అథారిటీ, నేను చెప్పినట్టు చేయాలి, దీస్ ఆర్ మై రూల్స్, మై కండిషన్స్, మై టార్గెట్స్, మై టైం లిమిట్స్ అని ఎవ్వడు వచ్చి మన్ని ప్రాణాలు తీయడనమాట. సో ఇలాంటి ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లో వెన్ వీఆర్ నాట్ అండర్ ఎనీబడి ఎల్సెస్ కంట్రోల్,
కంట్రోల్. మన ఇష్టానికి మనమే హాయిగా పీస్ఫుల్ గా హ్యాపీగా పనిచేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్పరెన్సీ ఉందండి కంప్లీట్ గా. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అంతా మేము ఓపెన్ గా మీకు తీసి పెడతాము. అంతేకాకుండా ఇక్కడ టెక్నాలజీలో మీరే చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ అనమాట. లీగలైజ్ ఎందుకు అంటే ఏ గవర్నమెంట్ చెప్పదు కదండి డోంట్ హెల్ప్ అని చెప్తుందా? నో, గవర్నమెంట్ విల్ నాట్ సే డోంట్ హెల్ప్. గవర్నమెంట్ ఇస్ వెరీ హ్యాపీ, ఓకే హెల్ప్ ఈచ్ అదర్, దట్స్ అ వండర్ఫుల్ థింగ్ అని దే విల్ ఎంకరేజ్ అస్ అనమాట. కాబట్టి లీగలైజ్డ్. సో స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, బికాస్ ఇది 100% P2P అండి. అంటే పర్సన్ టు పర్సన్. మీరు ఇక్కడి నుంచి ఒక డొనేషన్ పంపించారనుకోండి, డైరెక్ట్ గా ఎవరికి వెళ్ళి చేరాలో రిసీవర్ కి చేరిపోతుంది. సో ఇట్ గో అండ్ రీచ్ ద రిసీవర్ ఎప్పుడు, నాట్ టుడే, నాట్ టుమారో, నాట్ డే ఆఫ్టర్ టుమారో, విదిన్ ఫ్యూ సెకండ్స్. దాన్నే మనం రియల్ టైం అంటాం. సో విత్డ్రావల్ బటనే ఇక్కడ అవసరం లేకపోయింది, ఎందుకంటే వెయిటింగ్ డిలేనే లేదు కదా. ఏదో కంపెనీ దగ్గర మన డబ్బు ఉంది అంటే వాళ్ళు ఎప్పుడో నెక్స్ట్ వీకో నెక్స్ట్ మంత్ ఎప్పుడో వాళ్ళు మన అకౌంట్ కి డబ్బు వేసేంత వరకు మనం కాచుకుని పడి ఉండాలి. సో అవర్ ఓన్ మనీ మనమే తీసుకోవడానికి వీ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ ఆ రకం కాదు. చూడండి, ఒక పెద్ద కంపెనీకి ఒక CEO కానీ, వాడు ఒక ఫౌండర్ కానీ, సారీ ఒక MD కానీ, వాడు ఒక GM కానీ, ఎవడన్నా కానీ ఫస్ట్ వచ్చేదాకా హీ హాస్ టు వెయిట్ ఫర్ హిస్ సాలరీ కదా. ఇక్కడ మనం అలాంటిదంతా ఏమీ లేదంటే అంతా మన ఇష్టానికి అప్పటికప్పుడే డబ్బులు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక జీరో రిస్క్ ప్లాట్ఫామ్ అండి. ఏం భయపడకుండా, స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా మనం ఇక్కడ పని చేసుకోవచ్చు. ఓకే, మన అఫీషియల్ వెబ్సైట్ ఏది అని చూస్తారా? www.hifispace.com. ఇది ఎంత బ్యూటిఫుల్ వెబ్సైట్ గా ఉంది అంటే ఇది Web3 టెక్నాలజీ మీద బేస్ అయ్యింది. ఈ టెక్నాలజీ ఏంటి స్పెషాలిటీ అంటే హ్యాకర్స్ దగ్గర నుంచి అబ్సల్యూట్ ప్రొటెక్షన్ ఉందన్నమాట. మనం ఇంతకు ముందు చూసామంటే ఈ సోషల్ మీడియా ఇదంతా ఉండింది కదా, దాన్ని మనం Web2 టెక్నాలజీ అంటాము. సో దానిలో మనం ఏం చేసేవాళ్ళం, మన పర్సనల్ డీటెయిల్స్ అంతా మనం అక్కడ పెట్టేవాళ్ళం కదా. మన సొంత ఫోటోలు పెట్టేవాళ్ళం, మన ఓన్ నేమ్, మన ది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెట్టేవాళ్ళం. సో వాట్ యూస్ టు హ్యాపెన్, హ్యాకర్స్ కి ఈజీగా అన్ని దొరికింది. మన పర్సనల్ డీటెయిల్స్ తీసుకెళ్లి వేరే కంపెనీలకు అమ్మేశారు. మళ్ళీ ఇటు పక్క చూసారంటే మన అకౌంట్ లోపలికి వెళ్ళి మన డబ్బులన్నీ తీసేసుకున్నారు, అన్ని దోచేసుకున్నారు. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. ఎవ్రీడే సైబర్ క్రైమ్ దగ్గర నుంచి మనకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్, అది ఇది ఒక 96 వస్తున్నాయి ఉంది మనకి. సో ద థింగ్ ఇస్, ఇక్కడ హ్యాకర్స్ చేతికి ఏమి దొరకకూడదు అంటే మన KYCని అడగరు. వావ్, దట్ ఇస్ బ్యూటిఫుల్. KYC ఏంటి, నో యువర్ కస్టమర్ అని డీటెయిల్స్ అడుగుతారు కదా. ఇక్కడ డీటెయిల్స్ ఎక్కర్లేదండి. మీరు చూసారంటే మన ఐడి ఎలా ఉంటుంది తెలుసా, ఒక 26-27 లాంగ్ లెటర్స్, ఉట్టి ABCDలు 1 2 3 4లు ఉంటాయా, వాడికి జ్ఞాపకం ఉండదు. దానిలో బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్ని కలిపి 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 మన పేరు లేదు, ఊరు లేదు, ఏముండదు దానిలో. ఓకేనా? సో ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ టు రిమెంబర్ ఆల్సో. ఇప్పుడు మన సొంత డబ్బు మనం యాక్సెస్ చేయాలి అంటే కూడా యాప్ అంటారు, అంటే డీసెంట్రలైజ్ యాప్ ద్వారానే అన్ని దాని వాలెట్స్ అని అంటాము, దాని ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవాలి, దాని ద్వారానే మనం వెళ్ళి మన ఐడి చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ చేంజింగ్ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. ఈ లాంగ్వేజ్ చేంజింగ్ ఆప్షన్ వల్ల మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో మీరు చేంజ్ చేసుకుని అక్కడ ఉన్న FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని మీరు చదువుకుని మీకు ఏం కావాలో అంత ఇన్ఫర్మేషన్ మీకు అక్కడే దొరికేస్తుంది. ఓకేనా? బికాస్ ఇక్కడ ఒక 40 minutes సెషన్ లో మనం ఎన్ని చెప్పగలం కదా, మాక్సిమం మనం మెయిన్ పాయింట్స్ చెప్తాం, మిగతాంతా మీరు అక్కడ చదువుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ TNC అని ఉంటుంది, అంటే మన కండిషన్స్, టర్మ్స్. దాన్ని మీరు చూసారంటే క్లియర్ గా ఇచ్చింది ఏమి అంటే ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్తలు అంటే ద క్రియేటర్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ది ఓనర్. సో ఓనర్షిప్ మేము త్యజించేసాము, మేము వదిలేసాము. హియర్ ఆఫ్టర్ యువర్ ద బాస్, ఐఎమ్ ద బాస్, ఎవ్రీవన్ ఇస్ ద బాస్. మనమే ఇక్కడ బాస్ గా, ఇది మన కంపెనీ అని మనమే హాయిగా పనిచేసుకోవచ్చు అనమాట. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రైవసీ, ట్రాన్స్పరెన్సీ అన్ని మనకి ఇస్తోంది ఈ Web3 టెక్నాలజీ. సో ఇంకో 2-3 విషయాలు ఏంటి అంటే కంప్లీట్లీ టెక్నాలజీ మీదే బేస్ అయ్యి ఎందుకు చేశారు ఈ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆల్ దీస్ ఇయర్స్ మన మనుషుల్ని మనం నమ్మి 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 ఎంతో డబ్బులు కోల్పోయాం. అవునా? ఇక్కడ కంప్లీట్లీ టెక్నాలజీ బేస్ ఎందుకు చేశారంటే ద వరల్డ్ ఎలా ఉంది అంటే దిస్ ఇస్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. అవునా? ఎంటైర్ వరల్డ్ లో నుంచి ఏదేదో మూలల నుంచి పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ మెంబర్స్ ఇన్ దిస్ హైఫై స్పేస్. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ద వరల్డ్ నిద్రపోతూ ఉంటే ఇంకా హాఫ్ ద వరల్డ్ అవేక్ గా ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం దాని ప్రకారం షిఫ్ట్స్ పెట్టుకుని పీపుల్ లాగిన్ అయ్యి సిస్టమ్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ చేసి ది సిస్టమ్ ని ఇది చేయడము, ఏమేం చేయాలో అదంతా డబ్బులు పంపించడాలు, ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ లేకుండా టెక్నాలజీకి కంప్లీట్ గా ఒప్పించేశారు అనమాట. సో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ
టెక్నాలజీ అనేది ఒకటి యూజ్ చేస్తున్నారు. దీన్ని డిజిటల్ లెడ్జర్స్ అని అనుకోవచ్చు. దీనిలో ఏమో డేటాబేస్ అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇది ట్యాంపర్ ప్రూఫ్ అండి. ఓకేనా? సో ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఎవరంటే వాళ్ళు దాన్ని వెళ్ళి మధ్యలో డిలీట్ చేయలేరు, ఇరేజ్ చేయలేరు, దానిలో మాడిఫై చేయలేరు, ఏమీ చేంజెస్ చేయలేరు. నెక్స్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటంటే ఇది డిజిటల్ అగ్రిమెంట్స్ అన్నమాట. సో ఆ టైంకి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఏ పనులు ఏదైతే జరగాలో అదంతా ఈ టెక్నాలజీ చూసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనుషుల మీద మనం దేనికి రిలై అవ్వట్లేదు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదైతే మనందరికి చాలా బాగా తెలిసిపోయింది. ఇప్పుడు అన్నిట్లో ఏఐ ఉంది కదా. సో ఏఐ సూపర్ ఇంటెలిజెంట్ అయిన ఒక ఆల్గోరిథం సిస్టమ్ ని పెట్టుకుని దాని పేరు స్పేస్ లూప్ అని, దాని ద్వారా ఇక్కడ కావాల్సిన సంగతులంతా తనే చూసుకుంటుంది అనమాట. సో ఈ యూనిఫైడ్ గ్లోబల్ కమ్యూనిటీ అని అంటాము. ఎంటైర్ వరల్డ్ నుంచి ఎవరు ఇక్కడ జాయిన్ అయినానో ఒక ర్యాంకింగ్ లేదండి. ఓ నువ్వు ఆ కంట్రీనా, అట్లయితే నీది ఫస్ట్ ర్యాంక్, నువ్వు ఈ కంట్రీనా, అట్లయితే నువ్వు సెకండ్ ర్యాంక్, ఈ రకంతా ఏం లేదండి. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అనమాట. సో ఈ ఈక్వల్ గా ఉన్న ఒక గ్లోబల్ కమ్యూనిటీలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అయినానో ప్రతి ఒక్కళ్ళ కోసం అనేసి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి దాని పేరు స్పేస్ మ్యాట్రిక్స్ అని. ఆ స్పెషల్ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్మెంట్ ఇస్తే ఏమవుతుంది, ఆ నిర్దిష్ట ప్లేస్మెంట్ అంటే ఫస్టే ఆల్రెడీ డిసైడెడ్ అనమాట, ప్రీ డిసైడెడ్. ఆ ప్లేస్మెంట్ మీద ప్రతి ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, అందరికి ఈక్వల్ గా, సిమెట్రికల్ గా, ఆర్గనైజ్డ్ గా, బ్యాలెన్స్డ్ గా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. సో ఫ్రీ ఫ్లోయింగ్ గా అందరికి డబ్బులు వచ్చింది అంటే దట్ మీన్స్ మనకి పావర్టీ ఫస్ట్ క్లియర్ అయిపోతుంది కదా. మన జగత్తులో ఎవ్రీడే మీరు చూసారంటే యూనిసెఫ్ ఏం చెప్తోంది, 20,000 పిల్లలు చచ్చిపోతున్నారండి రోజు. పాపం భోజనం లేదు వాళ్ళకి. మనం ఏదైనా దాని గురించి ఆలోచిస్తున్నామా? వీఆర్ సో బాదర్డ్ అబౌట్ మన సొంత ప్రాబ్లమ్స్, వీఆర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ద సొసైటీ కదా, అబౌట్ అదర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్. కాబట్టి ఇక్కడ అందరూ హెల్ప్ చేసే రకంగా ఈ సిస్టమ్ లో ఎలా చేశారంటే అందరికి ఫస్ట్ ఫ్రీ ఫ్లోయింగ్ గా మనీ వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, మన ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏఐ మనకి ఒక అసిస్టెంట్ లాగా మనతోనే ఉండి 24/7 365 days ఆఫ్ ద ఇయర్ హెల్ప్ చేస్తుంది. సో అన్ని యాక్టివిటీస్ అదే చూసుకుంటుంది. కాబట్టి మనం చేసే పని ఓన్లీ 20% అండి, ఇంకా 80% పని ఇది చేస్తుంది స్పేస్ లో. ఓకేనా? ఏఐ చేసుకుంటుంది అనమాట. చేసి అందరికి ఎవ్రీవన్ షుడ్ బి అష్యూర్డ్ షార్ట్ సక్సెస్. ఓకేనా? సో ఇంతవరకు మనం ఇన్నేళ్లు ఎక్కడెక్కడ ఏమంతా వీ హావ్ లాస్ట్ సో మచ్ మనీ, వీ హావ్ ఆల్వేస్ ఫేస్డ్ ఫెయిల్యూర్, అదంతా మర్చిపోండి. ఫ్రమ్ టుడే యువర్ గుడ్ టైమ్ హ్యాస్ స్టార్టెడ్, యువర్ న్యూ రూపం ఒకటి. ఓకేనా? ఒక న్యూ పర్సన్ గా మీరు యూ కెన్ స్టార్ట్ లివింగ్ అ ఫ్రెష్ లైఫ్ అన్నమాట. ఇక్కడ అన్ని దేశాల నుంచి అందరూ ఇక్కడ మెంబర్షిప్స్ తీసుకుంటారనమాట. సో మెంబర్షిప్ తీసుకోవడం అంటే ఒక ఐడి క్రియేట్ చేసుకుంటారు. ఈ హైఫై స్పేస్ కమ్యూనిటీలో వాళ్ళు ఒక మెంబర్ అవుతారు. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కన్వీనియంట్ గా ఉండే రకమైన ఒకే ఇది కరెన్సీ అగత్యం ఉందండి. ఈ కరెన్సీ ఏది అని అంటారా, దీన్ని మనం వర్చువల్ ఆర్ డిజిటల్ కరెన్సీ అంటాము, దీన్ని క్రిప్టో కరెన్సీ అని అంటాము. ఇది మనం ఆల్రెడీ డిజిటల్ ఏజ్ లో ఉన్నాం కదండి. సో కాబట్టి ఇక్కడ పాలిగాన్ వల్ల USDT అనే క్రిప్టో కరెన్సీని యూజ్ చేస్తాం. USDT అంటే యుఎస్ డాలర్ మనకు తెలుసు కదా, ఆ డాలర్ కి ఈక్వలెంట్ వాల్యూ ఉండే రకమైన ఒక టెదర్ కాయిన్ లేదా స్టేబుల్ కాయిన్ అంటారు. ఎందుకంటే దీని వాల్యూ ఇష్టానికి ఎక్కువ తక్కువ అవ్వదు అనమాట. మనం బిట్ కాయిన్ విన్నాం కదా, బిట్ కాయిన్ లో చాలా వాలటైల్ గా ఉంటుంది అనమాట. దాని ఇది వాల్యూ ఫస్ట్ ఏదో 40 పైసా దగ్గర నుంచి ఎక్కడో స్టార్ట్ అయిందంట, ఇప్పుడు చూడండి ఎన్నో లక్షల్లో ఉంది దాని విలువ. ఆరుకం లేకుండా ఇది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. తర్వాత మనం ఇవన్నిటిని మనం యూజ్ చేసుకుని దీని ద్వారా మనం ఇక్కడ డొనేషన్ ఇస్తాము, డొనేషన్ పుచ్చుకుంటాము. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఫీజు వేరే చాలా లోగా ఉంటుంది. హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అనమాట. సో ఈ టెక్నాలజీ అవన్నీ చేసుకుంటుంది. ఇప్పుడు హౌ టు సైన్ అప్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ స్టెప్ లో మనం ఈ క్రిప్టో వాలెట్ అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే మన గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, దానిలో ఇది కూడా ఒక డీసెంట్రలైజ్డ్ యాప్ అండి. ఇక్కడ మీరు చూస్తారు కదా ఇన్ని రకరకాల ఒక 300 వరకు క్రిప్టో వాలెట్స్ ఉన్నాయి. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. మోస్ట్ పీపుల్ ఇన్ హైఫై స్పేస్ ఇక్కడ రెండోది కనిపిస్తోంది, సేఫ్ పాలన్, దీన్ని యూజ్ చేస్తున్నారు. అదితే టోకన్ పాకెట్ అని, ఈ రెండు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎనీవే విచ్ ఎవర్ యూ డిసైడ్ టు యూజ్, అన్ని ఒకే రకమే ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దీనికి ఒక సీడ్ ఫ్రేజ్ అనేది వస్తుంది ఈ యాప్ లో నుంచి. ఆ సీడ్ ఫ్రేజ్ లో 12 పాస్వర్డ్లు వస్తాయండి. ఈ 12 పాస్వర్డ్ని మనం ఎవరికి తెలియకుండా భద్రంగా పెట్టుకోవాలి. ఓకే,
ఓకేనా? ఇదొక సీక్రెట్. అంటే మీరు మీ ఫ్యామిలీ ఇంకెవరికి తెలియకూడదు. మీరు ఒక బుక్ లో రాసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మీ ఫోన్ లో దాన్ని ఎక్కడో స్టోర్ చేసుకోవడము, ఒక స్క్రీన్ షాట్ గా పెట్టుకోవడము ఏమైనా చేశారంటే గోవింద మీ డబ్బులంతా పోతాయి. ఓకేనా? సో మీరు అక్కడ పెట్టుకోవద్దండి, ఎక్కడన్నా భద్రంగా రాసి పెట్టుకోండి. వీ డోంట్ నో ఎప్పుడు ఎవడు హ్యాక్ చేస్తాడో మన ఫోను. ఎవ్రీ టైం రోజు మనకు చెప్తూనే ఉంటుంది. మనం ఇక్కడ నిద్రపోతున్నామంటే కూడా గూగుల్ ఈజ్ వాచింగ్ యూ, యువర్ ఫోన్ కెమెరా ఈజ్ వాచింగ్ యూ, యువర్ ఫోన్ ఈజ్ లిస్నింగ్ టు యూ. ఇదంతా ఏదో వస్తుంది. నాకు భయము భయం భయం భయం. అయ్యో, మనం భాష మార్చుకుంటూ ఉంటే అది చూస్తూ ఉంటుందేమో, మనం స్నానంకి వెళ్తే చూస్తుంటుందేమో, మనం మాట్లాడుతుంటే అన్ని వినేస్తుంటుందేమో, ఎక్కడెక్కడ ఎవడు వింటున్నాడో ఏం రికార్డ్ చేస్తున్నాడో అని భయం వేస్తుంటుందండి. మీకు కూడా భయం వేస్తుందా? నాకు చాలా భయం వేస్తుంది. మొత్తానికి ఇవన్నీ అవ్వకూడదు కాబట్టి మనం ఇవన్నీ భద్రించుకోవాలన్నమాట. అయ్యో, ఈ 12 ఫ్రేజ్లే కాదండి, 12 పాస్వర్డ్లే కాదు, దీంతో పాటు మన సొంత పాస్వర్డ్ ఒకటి ఇవ్వాలి. సో టోటల్ 13 పాస్వర్డ్స్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని భద్రించుకుంటే చాలండి. నెక్స్ట్ సైనింగ్ అప్ ప్రొసీజర్ లో స్టెప్ 2 ఏంటి అని చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు జూమ్ మీటింగ్ కి రమ్మని పిలిచారు కదా, ఈ ప్రెజెంటేషన్ వచ్చి చూడు, చాలా బాగుంది, చాలా బాగుంది ఈ సిస్టమ్, నేను వర్క్ చేస్తున్నాను, నాకు బాగా డబ్బులు వస్తుంది, నీకు కూడా హెల్ప్ అవుతుంది అని మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు పిలిచింటారు కదా. అలాంటి వాళ్ళని మనం ఒక ఇంట్రడ్యూసర్ లేదా ఇన్వైటర్ లేదా స్పాన్సర్ అని అంటాం అనమాట. అలాంటి ఒక పర్సన్ ఒకవేళ మీరు జాయిన్ అవుతాను అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక అఫిలియేట్ లింక్ ని పంపిస్తారు, త్రూ వాట్సాప్ పంపిస్తారు. ఈ అఫిలియేట్ లింక్ అనేది ఏంటి అంటే, మీరు వేరే నెట్వర్క్ సిస్టమ్స్ లో ఒక రెఫరల్ లింక్ అని చూస్తారు కదా, ఆ రకమైన లింక్ అన్నమాట. ఇది ఎందరికన్నా మీరు తెచ్చుకోవచ్చు, ఎందరినైనా ఇన్వైట్ చేయొచ్చు, ఎందరినైనా ఈ కమ్యూనిటీలో మెంబర్స్ గా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ అఫిలియేట్ లింక్ తో పాటు మీరు ఒక $50 ని ఒక డొనేషన్ గా ఓన్లీ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం డొనేషన్ గా మీరు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో మేడం, మాకు డాలర్ లెక్క నుంచి వస్తాయని అంటారా? నేను చెప్తాను చూడండి. $50 ఉంటే దీని ఫస్ట్ జో టాప్ అని ఇక్కడ చూస్తున్నారా, జస్ట్ వన్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ అనమాట. ఈ $50 ఇండియన్ రూపీస్ లో ఈక్వివలెంట్ ఏంటి అని చూస్తారా, ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక 5,000 రూపాయలు అనుకోండి. ఓకేనా? సో ఈ 5,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని అంటే, మన దగ్గర మన అకౌంట్ లో ఉంటుంది కదా. ఈ 5,000 రూపాయల్ని మనం తీసి యూపీఐ ద్వారా, అంటే మన ఫోన్ పేనో గూగుల్ పేనో పేటిఎం లేదా క్యాష్ గానే ఇస్తారో మీ ఇష్టం, యూ కెన్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ అనమాట. ఈ ఇన్వైటర్ ఉన్నారా వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డాలర్స్ ఉంటాయి, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ దిస్ సిస్టమ్ కదా. వాళ్ళు ఆ 5,000 రూపీస్ తీసుకుని వాళ్ళు ఈ $50 ని మీ క్రిప్టో వాలెట్ లో పంపించారు. మీరు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు కదా క్రిప్టో వాలెట్, దానిలోకి పంపించేస్తారు. సో $50 స్కానర్ వచ్చేసింది మీకు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ $50 తర్వాత ఈ అఫిలియేట్ లింక్, ఈ రెండు యూజ్ చేసుకుని ఎలా మీరు ఐడి చేసుకోవాలి అని మీ ఇంట్రడ్యూసర్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే? సో ఇప్పుడు ఆ స్టార్టర్ డొనేషన్ ని మీరు సిస్టమ్ లోపలికి పంపించినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఇమ్మీడియట్లీ 2 భాగాలుగా స్ప్లిట్ అవుతుంది. 20%, 80%. అంటే $10, $40. ఈ $10 ఎవరికి వెళ్తుంది అంటే, అదే ఈయన మీ ఇంట్రడ్యూసర్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ ఇన్వైటర్ లేదా స్పాన్సర్, ఆయనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన పాపం హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ టు దిస్ బ్యూటిఫుల్ సిస్టమ్ కదా, అండ్ హీస్ హెల్పింగ్ యూ విత్ సో మెనీ థింగ్స్. మీకు ఎలా ఐడి చేసుకోవాలి అని హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మీరు $10 ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ మీరివ్వరు, మీరిచ్చే $50 లో ఆయనకి ఏఐ పంపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ $40 ఉంది కదా, అంటే 80%. అదేమో కమ్యూనిటీకి పోతుంది. కమ్యూనిటీ ఎవరు? చెప్పాను కదా ఇందాక మీకు, ఎవరెవరు ఏ దేశాన్ని నుంచి అయినాను ఇక్కడ సిస్టమ్ లోపలికి వచ్చి, అంటే మన హైఫై లోపలికి వచ్చి ఈ కమ్యూనిటీలో ఒకరు మెంబర్ అవుతారే, వాళ్ళందరూ కమ్యూనిటీ మెంబర్సే కదా. సో వాళ్ళందరిలో ఒక ముగ్గురు, అంటే మన అప్లైనర్స్ గా ఉన్న ఒక ఏబిసి వాళ్ళ ముగ్గురికి $2.5, $12.5, $25 వెళ్ళిపోతుంది. దాని పర్సెంటేజ్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికి మీరు చూసారంటే 20%, 80% లేదా $10, $40 మీరు ఎలా అయినా తీసుకోండి, 100% ఫుల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అది రియల్ టైం, అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ అయ్యే పని ఇది. కాబట్టి నేను ఇందాకేం చెప్పాను, దెర్ ఇస్ నో కంపెనీ, యువర్ మనీ ఇస్ వెరీ వెరీ సేఫ్ అని చెప్పాను కదా. ఇదే చూడండి, నేను మీకు ప్రూవ్ చేశాను కదా. సో ఈ రకంగా డబ్బులు అందరికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఏమైంది, మీ ఐడి యాక్టివేషన్ అయిపోయింది, మీరు యాక్టివ్ డోనర్ అయిపోయారు, మీరు పర్మనెంట్ బెనిఫిట్స్ ఇంకా తీసుకోవచ్చు అనమాట. ఈ పర్మనెంట్ బెనిఫిట్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, నేను ఇందాక బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నాను కదా, దానిలో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చింది కూడా రికార్డ్ అయింది కదా. సో మీకు ఒక పర్మనెంట్ పొజిషన్ దొరికింది అనమాట బ్లాక్ చైన్ లో. దట్ మీన్స్ ఇక్కడ ఒక కంపెనీ లేదండి, ఏ రూల్స్ లేవు, మీరు పని చేయలేదు అంటే మీ ఐడిని డీయాక్టివేట్ చేస్తామనే వాళ్ళే ఎవరు లేరు. Nobody to deactivate your account. Kabatti your active account is always permanently activated.
ఓకేనా? సో ఈ యాక్టివేటెడ్ అకౌంట్ ని మీరు పెట్టుకుని లైఫ్ లాంగ్ రికరింగ్ ఇన్ఫైనైట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ని మళ్ళా మీరు తెచ్చుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్ డొనేషన్స్. నేను ఓపెనింగ్ లో చెప్పాను కదా, ఒక యూనిక్ ఫీచర్ ఇక్కడ ఏముంది అంటే, మనం ఇక్కడ నుంచి ఏ డొనేషన్ ఇస్తామో మనకి ఇన్ రిటర్న్ మనకి హెల్ప్ వస్తుంది, లైఫ్ లాంగ్ మనకి మంచి జరుగుతుంది. అది ఏ రూపంలో అంటే, ఒకటి మనకు పుణ్యం దొరుకుతుంది, రెండోది డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు రిటర్న్ డొనేషన్ లేదా రెసిప్రోకల్ డొనేషన్ గా 155 ఐడీస్ నుంచి వస్తాయి. ఈ 155 ఐడీస్ ఏంటి నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఇచ్చేది $50 జోటాప్ ఒక్కసారి. ఈ $50 ఈజ్ ఈక్వల్ టు 5000 రూపీస్ అని చెప్పాను నేను. ఇన్ రిటర్న్ మీకు ఏమొస్తుంది, $3450 షూర్ షార్ట్ గా వస్తుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 lakh and odd అని అనుకోండి రూపీస్ లో. ఓకేనా? ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని చూస్తే, ఒక 5 ఇన్కమ్లుగా వస్తాయి, 5 స్పేసుల నుంచి వస్తాయి. ఇదేంటిది అన్ని 5 అంటున్నారు అనుకుంటున్నారా? ఇది హై స్పేస్ అండి. హై అంటే ఏంటి, మనం లైఫ్ లో ఇప్పుడు చాలా లోగా ఉన్నాం, ఇక్కడ నుంచి హైయెస్ట్ మనం వేరే హయ్యర్ స్పేసెస్ కి, అంటే హయ్యర్ స్టెప్స్ కి వెళ్తున్నాం లైఫ్ లో. సో అందుకే కదా మనం ఇక్కడికి వచ్చాము, టు బికమ్ బెటర్ ఇన్ లైఫ్. మనకి మోర్ ప్రోగ్రెస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి కదా. సో ఆ రకం మన పైకి తీసుకెళ్తుంది అనమాట. ఆ పైకి తీసుకెళ్ళడానికి 5 స్పేసెస్ ద్వారా మన పైకి తీసుకెళ్తుంది ఈ సిస్టమ్. నెక్స్ట్ 5 ఇన్కమ్స్ ఏంటి అంటే, 2 ఇన్కమ్ లో మీరు ఆల్రెడీ మీ స్టార్టర్ డొనేషన్ నుంచి ఇచ్చారు చూడండి, ఒక ఇన్వైట్ డొనేషన్, ఒక కమ్యూనిటీ లేదా మ్యాట్రిక్స్ డొనేషన్. 2 మీరు $10 and $40 గా ఇచ్చారు కదా, అదే రకం మీకు కూడా రిటర్న్ వస్తుంది. హౌ మెనీ టైమ్స్, 155 ఐడీస్ నుంచి వస్తుంది. అది కూడా రికరింగ్ మళ్ళీ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏఐ అని చెప్పాను కదా, అక్కడ స్పేస్ లూప్ అల్గోరిథం ఏముందో, ఆ అల్గోరిథం ప్రకారం కొన్ని సర్టన్ యాక్టివిటీస్ జరిగే టైంలో దిస్ ఏఐ హ్యాస్ సర్టన్ మ్యాజికల్ పవర్స్ అనమాట. ఆ మ్యాజికల్ పవర్స్ ద్వారా అది మనకి 3 రకాల ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. అప్గ్రేడ్ ఇన్కమ్, రీఎంట్రీ ఇన్కమ్ అండ్ పేడ్ ఫార్వర్డ్ ఇన్కమ్ అని 3 రకాల ఇన్కమ్ లో అది కూడా జనరేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో మనం మెయిన్ గా చెప్పాలంటే 2 మెయిన్, ఈ 3 కొంచెం సైడ్ లో నుంచి వస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 5 స్పేసెస్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఈ గర్ల్ ఇక్కడ ఉందే, ఇది మెట్లెక్కి పైకి వెళ్తుంది కదా. సో మనం కూడా లైఫ్ లో మెట్లెక్కి వీఆర్ గోయింగ్ టు గో టు హయ్యర్ ఇది ప్లేన్ అనమాట, హయ్యర్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్ అని అనుకుంటే, హయ్యర్ స్టేజ్ అని అనుకుంటే, హౌ ఆర్ యూ గోయింగ్ టు బికమ్ బెటర్ అని మీరు అన్నారా? మన లైఫ్ లో మనం బెటర్ లైఫ్ స్టైల్ చూస్తాము, మోర్ మనీ ఇన్ అవర్ అకౌంట్ చూస్తాము కదా. సో ఒక ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించినప్పుడు మన పాపాలు పుణ్యాలు అదంతా ఒక సైడ్ పెడదాం, దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ సైడ్ బై సైడ్. బట్ మెయిన్ గా మనకు డబ్బు కావాలి కదా, సో డబ్బు ఈ రకంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి ఒక స్టార్టర్ డొనేషన్ $50 ఇస్తే మనకి స్పేస్ 1 అనే దాని లోపలికి మనకి ఎంట్రీ దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ స్పేస్ 1 దట్ వీ విల్ బి రిసీవింగ్ $3450 అనమాట. ఈ $3450 మనకి ఇక్కడ రిటర్న్ డొనేషన్స్ గా వస్తాయి, లేదా రెసిప్రోకల్ డొనేషన్స్ గా వస్తాయి. ఈ డబ్బులో నుంచి ఈ స్పేస్ లూప్ కొంచెం అమౌంట్ ని తీసి పెడుతుంది అనమాట. దాన్ని మనం ఎస్క్రో వాలెట్ అని అంటాము, లేదా అప్గ్రేడ్ వాలెట్ అంటాము. దానిలో కొంచెం డబ్బు తీసి పెట్టి, ఇట్ విల్ పే ద అమౌంట్ ఫార్ సెండింగ్ అస్ ఇంటూ నెక్స్ట్ స్పేస్. అంటే మన్ని నెక్స్ట్ స్పేస్ కి అప్గ్రేడ్ చేసి లేదా ప్రమోట్ చేయడానికి ఏం డబ్బులు కావాలో అదంతా ఏఐ కట్టేస్తుంది అనమాట. కట్టేసి మనకి చూడండి, ఇదంతా 5 టైమ్స్, ఇది 5 times మోర్ దెన్ దిస్, ఇది 5 times మోర్ దెన్ దిస్, 5 times మోర్ దెన్ దిస్, 5 times మోర్ దెన్ దిస్. ఈ రకం ప్రతి ఒక్క నెక్స్ట్ స్పేస్ ప్రీవియస్ స్పేస్ కంటే 5 times బిగ్గర్ ఇన్ సైజు, మోర్ అమౌంట్ మనకి వచ్చేట్లుగా చేస్తుంది. అదంతా రావాలి అంటే అక్కడ స్టార్టర్ డొనేషన్స్ ఉండాలి కదా, అవి కూడా 5 times మోర్ ఉండాలి కదా. అది మన చేతిలోంచి మనం కట్టక్కర్లేదు. ఈ 5 times ఎక్కువ అంటే ఇక్కడ 50 మనం ఇచ్చాం కదా, అదే 5 times మోర్ అంటే $250 కదా, అది 5 times మోర్ అంటే $1250 కదా. ఇవన్నీ మనం చేతిలో నుంచి కట్టకుండా ఏఐ కట్టేస్తుంది అనమాట. దానికోసమే అప్గ్రేడ్ వాలెట్ అనే వాలెట్ లో కొంచెం డబ్బు తీసి పెడుతుంది. అది ఎలా తీసి పెడుతుంది తర్వాత నేను మీకు చూపిస్తాను. అలా తీసి పెట్టి ఈ పేమెంట్స్ అన్ని తనే చేసేసి మనకి ఫార్వర్డ్ తీసుకెళ్లి వేరే స్పేసెస్ లో మనకి ఎక్కువ డబ్బు వచ్చేట్టు చేస్తుంది. ఏఐ ఒక టెక్నాలజీ, మనం దాన్ని నమ్ముకున్న దానికి ఎంత బాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మెయిన్ గా ఇదొక హెల్పింగ్ ఆర్ ఎలా చెప్పేది, గివ్ అండ్ టేక్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఈ హెల్పింగ్ ప్లాట్ఫామ్ లో మనం ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. సో వెన్ యూ డూ అ గుడ్ డీడ్, ఎవరో ఒక ఫ్రెండ్ కు ఒక హెల్ప్ చేశారనుకోండి, అతని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే అప్పుడు ఆయన లైఫ్ లో కొంచెం చేంజ్ వస్తుంది కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. బ్లెస్సింగ్స్ ఇస్తే దాని వల్ల మీ పాప కర్మాలు
వాష్ అవుట్ అయిపోతాయి. అది పోయిందంటే మీకు గుడ్ కర్మ వస్తుంది, అంటే పుణ్యం వస్తుంది. దాంతో పాటు మీకు డబ్బులు వస్తాయి, దానివల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుందో ప్రతి ఒక్కళ్ళు దీన్ని చేస్తూ వచ్చామంటే ఆల్ ఆఫ్ us కెన్ టుగెదర్ చేంజ్ ద వరల్డ్ అనమాట. సో ఇట్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ us అండి. మనం ఫస్ట్ ఒక చిన్న స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని మిగతా వాళ్ళని కూడా మనం పైకి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో హెల్పింగ్ ఈచ్ అదర్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అనేది మనకి పోను ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎలా హెల్ప్ చేయాలి అంటే, మన కాంటాక్ట్ లిస్ట్ లో మనం చూస్తే మనలాంటి వాళ్ళే కదండి, లైక్ మైండెడ్ పీపులే కదా మన ఫ్రెండ్స్ గా ఉంటారు. సో వాళ్ళకు కూడా మనలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరో కొందరిని మనం ఇన్వైట్ చేసి, ఎవరో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కదా, అదే రకమే జూమ్ ప్రెసెంటేషన్ కి వచ్చి కూర్చోమనండి చాలు. మీరు ఏ బిజినెస్ ప్లాన్ ఇవ్వక్కర్లే, ఏమి చెప్పక్కర్లే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిజినెస్ కాదండి. నేను చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బిజినెస్. ఇది ఎలా అంటే, ఒకరికి హెల్ప్ చేస్తే దాన్ని దేవుడు మెచ్చి హీఈస్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. మానవ సేవ ఇస్ మాధవ సేవ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనం మనుషులకి మనం హెల్ప్ చేసాము అంటే దానికంటే పుణ్యమైన కార్యం ఇంకేది లేదు అని దేవుడు అప్పుడు ఇంకొక మనిషి ద్వారా మనకి హెల్ప్ ఇస్తాడు. ఎందుకంటే దేవుడే డైరెక్ట్ గా మన ముందు రాలేడు కదా. ఏదో కాలంలో ఋషి మునులకైతే దేవుడే డైరెక్ట్ గా అపియర్ అయ్యేవాడు. ఇక్కడ ఆ రకం కాదు, మనం కలియుగంలో ఉన్నాము. సో దేవుడు విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ అన్నమాట, వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. సో ఎవరో మీకు హెల్ప్ చేస్తారు, మీ ఇన్వైటర్ ద్వారా దేవుడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే మీరు ఇంకొకరిని ఇన్వైట్ చేసి వాళ్ళ లైఫ్ లో మీరు చేంజెస్ తెస్తే మీరే వాళ్ళకి దేవుడి లాగా వెళ్ళి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారు అంటే మీకు ఎంత వస్తుంది వాళ్ళ సైడ్ నుంచి అంటే, వాళ్ళు ఒక స్టార్టర్ డొనేషన్ ఇస్తారు కదా, ఆ స్టార్టర్ డొనేషన్ లో నుంచి 20% మీకు వస్తుంది, అంటే $10 మీకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ ఇన్వైటర్ మీకు ఒక లింక్ ఇచ్చారు కదా, అఫిలియేట్ లింక్. అదే రకం మీకు కూడా ఒక మీ స్వంత అఫిలియేట్ లింక్ ఉంటుంది. ఈ ఇన్వైట్ లింక్ ని మీరు ఇచ్చి మీ ఫ్రెండ్ ని ఇక్కడ జాయిన్ చేపించారు అంటే మీకు మీ ఫ్రెండ్ కి జన్మల అనుబంధం అండి. ఈ బాంధవ్యం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది అనమాట, ఎప్పటికీ కట్ అవ్వదు. అందువల్ల వాట్ విల్ హ్యాపెన్, అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సేమ్ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు మళ్ళీ డబ్బులు వస్తాయి. ఎలా అని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ హిస్ $50 స్టార్టర్ డొనేషన్ మీకు $10 తనే ఇవ్వకపోయినాను ఆయన సైడ్ నుంచి మీకు వస్తుంది. అదే రకం మీలాగానే ఆయనకి కూడా నెక్స్ట్ స్పేసెస్ లోకి ఆయన ఎంట్రీ అయినప్పుడు, ఫ్రీ అప్గ్రేడ్ అయినప్పుడు ఆ అమౌంట్ లో నుంచి అక్కడ కూడా 250, 1215 దాకా చూసాం కదా స్టార్టర్ డొనేషన్స్ ఉంటాయి. ఇవన్నీ AI పే చేస్తుంది కదా, దాని లోపల నుంచి $50 అంటే 20% మళ్ళీ మీకు పంపిస్తుంది. ఇక్కడ 250, ఇక్కడ 1250, 6250 ఇన్ని అమౌంట్లు మళ్ళీ మీకు ఒకే ఫ్రెండ్ నుంచే వస్తుందండి. అంటే ఆ ఫ్రెండ్ చేతి నుంచి కాదు, నాట్ ఫ్రమ్ హిస్ పాకెట్, ఆయన ఇచ్చే ఒక్క స్టార్టర్ డొనేషన్ నుంచేనే ఇదంతా AI చేసి మీకు పంపిస్తుంది అనమాట. అక్కడే రొటేషన్ చేస్తుంది అనమాట. సో మీరు దాన్ని ఎంత ఏమి అని మీరు అనుకున్నారంటే, ఇండియన్ రూపీస్ లో చూడండి ఇది ఎంత అని నేను ఇక్కడ వేసాను. సో అది ఆల్మోస్ట్ ఒక 7 lakh rupees ఫ్రమ్ 1 ఇన్వైట్ అండి. అయ్యో ఇంకా 5 స్పేసెస్ అయ్యేది ఎప్పుడు, నాకు వచ్చేది ఎప్పుడు మీకు అనిపిస్తే, ఇప్పుడే మీరు మీ ఫ్రెండ్స్ లో ఒక 5-6 మందినో 10 మందో 20 మందో ఎందరికైనా మీరు ఈ అఫిలియేట్ లింక్ ఇచ్చి మీరు ఎందరికైనా వాళ్ళ లైఫ్ ని మీరు చేంజ్ చేయొచ్చండి. యూ కెన్ డూ అ గుడ్ డీడ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. సో అంత చేసినంత మీకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకా ఎందరెందరికో హెల్ప్ అవుతుంది అనమాట. సో వై ఆల్ దిస్ హ్యాపెన్స్ అంటే, ఇక్కడ ఒక గ్రాండ్ పేరెంట్ రూల్ అని ఉందండి. ఈ గ్రాండ్ పేరెంట్ రూల్ ఏమి అని చూస్తే, ఫాలో ద స్పాన్సర్ అని. ఈ ఫ్రెండ్ ఎవరినో మీరు ఇన్వైట్ చేస్తారు కదా, వాళ్ళ ఐడి మీ ఐడిని ఫాలో చేసుకుని వస్తుంది అనమాట ఈ లింక్ వల్ల. సో మీరు ఏ స్పేస్ లో ఉన్నా, ఆయన ఏ స్పేస్ లో ఉన్నా మళ్ళీ ఈ రకంగా డబ్బు వస్తూ ఉంటుంది. ఇంతే కాకుండా AI ఇంకొక స్పెషల్ పవర్ ఉందండి, కాంపౌండింగ్ ఆఫ్ ఐడీస్ అని చేస్తుంది. అంటే దాని వల్ల రీ ఎంట్రీలు మళ్ళీ ఇస్తుంది అనమాట. అంటే మనం ఒకే ఒక $50 ఇచ్చి ఒకే ఒక ఐడి చేసుకొని వచ్చినాను, మనకి మళ్ళీ ఫ్రెష్ గా ఐడీస్ మన పేరులో క్రియేట్ చేసి అందరికి డబ్బులు రావడానికి ఈ మ్యాట్రిక్స్ లోపల అన్నిటినీ చేర్చి అందరికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా మళ్ళీ రీ ఎంట్రీ ఐడీస్ క్రియేట్ అవుతే అవన్నీ కూడా మళ్ళీ మీకు ఈ అమౌంట్లు ఇస్తాయి. సో వన్స్ అగైన్ అండ్ అగైన్ సేమ్ పర్సన్ నుంచే మీకు డబ్బులు వస్తూ ఉంటుంది. సో మీరు ఒకే పర్సన్ ని ఇన్వైట్ చేస్తే కూడా మీకు ఎంతో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది, మ్యాట్రిక్స్ ఆర్ కమ్యూనిటీ డొనేషన్. ఇది ఏంటా అని చూస్తే, ఓపెనింగ్ లో నేను మీకు చూపించాను కదా, మీ $50 జోట్ ఆఫ్ స్టార్టర్ డొనేషన్ నుంచి ABC కమ్యూనిటీలో ముగ్గురికి ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. సో ప్రతి ఒక్కళ్ళు వెన్ దే జాయిన్ దిస్ కమ్యూనిటీ, వాళ్ళు ఇచ్చే సింగిల్ డొనేషన్ విల్ హెల్ప్ 3 or 4 people అనమాట, ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్. అది అయిపోయినాక అంతటితో స్టాప్ అవ్వదు, మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది ఆ డబ్బులు. సో మీరు ఇక్కడ చూసారంటే, ఇక్కడ పైన మీకంటే ఇక్కడ యూ అని ఉంది కదా, అదే మీరు అంటే మీకంటే పైన ముగ్గురు అప్లైనర్స్ ఉన్నారు కదా, అదే రకమే డౌన్ కూడా 3
త్రీ లైన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ 3 లెవెల్స్ అప్ అండ్ 3 లెవెల్స్ డౌన్ అనమాట. ఈ త్రీ లెవెల్స్ అండి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఉన్నారు. సో మీ కింద ఉన్న మ్యాట్రిక్స్ లో మీరే కాదు ఎవరైనా అందరికీ కింద సేమ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. స్పేస్ 1 2 3 4 5 అన్నిట్లోనూ సేమ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఓకేనా, సేమ్ ఫార్ములానే ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అని ఉంటాయి, అది మట్టుకు 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అదేంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్పేస్ 1 అది నేను చెప్తున్నాను. స్పేస్ 1 లో లెవెల్ 1 లో 5 పొజిషన్స్ మట్టుకుంటాయి. అంటే 5 ఐడీస్ ని మనం అక్కడ ఆ పొజిషన్స్ లో ప్లేస్మెంట్ ఇవ్వచ్చు అనమాట. మనం కాదు ఇచ్చేది, AI ఉంది కదా అది చేస్తుంది ప్లేస్మెంట్ అంతా. ఓకేనా, నెక్స్ట్ ఈ 5 కింద నెక్స్ట్ సెకండ్ దీనిలో ఈ 5 పీపుల్ 5 పీపుల్ ని తెచ్చారనుకోండి, ఇక్కడ 25 అనేది సెకండ్ లెవెల్ ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఒక్కళ్ళే పని చేయాలి అని కాదు, మీరు 5 మంది తెచ్చినా ఈ 5 మందిని తెచ్చినాను, మీ సెకండ్ లెవెల్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 5 ఉన్నారే వీళ్ళ కింద 5 అయింది, వాళ్ళకి కూడా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది. అవునా, మీ పైన ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళకి కూడా ఇది ఒక థర్డ్ లెవెల్ అవుతుంది అనమాట. సో మనకి ఏం చెప్పాను, నేను మన ఎవరు ఏం పని చేస్తున్నాను ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందరికి హెల్ప్ చేసుకునేదే ఈ సిస్టమ్ అండి. ఓకేనా, ఈ 5 ఈ 25 మీరు మీ పైన ఉన్న వాళ్ళు అందరు చేరి ఒక టీం వర్క్ గా వర్క్ చేస్తే చూడండి థర్డ్ లెవెల్ ఫిల్అప్ అయిపోతుంది. 125 పొజిషన్స్ ఉందన్నమాట ఇక్కడ. అంటే 125 ఐడీస్ కి ఇక్కడ చోటు ఉందన్నమాట. ఇప్పుడు ఈచ్ ఐడీను ఎవరెవరికి ఎంతెంత డబ్బిస్తుంది అంటే మీ కింద అది ఫస్ట్ లెవెల్ కాబట్టి మీకు $2.5 ఫ్రమ్ ఈచ్ ఐడి వస్తుంది అనమాట. మీరు ఇందాక ఏకి ఇచ్చారు కదా, అది ఇక్కడ కనిపిస్తోంది ఆ రకమే. ఓకేనా, నెక్స్ట్ ఈ 25 పీపుల్ ఒక్కొక్కళ్ళు $12.5 ఇస్తారు. ఈ థర్డ్ లెవెల్ లో ఒక్కొక్కళ్ళను $50 ఇస్తారు. సేమ్ ఇక్కడ ఏమైందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అవుతుంది, ఉల్టాగా అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ టోటల్ ని మీరు చూసారంటే 155 పొజిషన్స్ నుంచి $3,450 అందరికి షూర్ గా వచ్చేట్టుగా AI చూసుకుంటుందండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిస్టమ్. సో మన టెక్నాలజీని మనం ఏమి నమ్ముకుని వచ్చామో AI ఏం చేస్తుంది అంటే ఇంకొక పవర్ ఉంది. అదేంటి అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి, టాప్ నుంచి బాటమ్ కి చూసి అందరికీను ఈక్వల్ గా డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి, ఎక్కడా గ్యాప్స్ ఉండకూడదు. వితౌట్ గ్యాప్స్ అందరికీ మ్యాట్రిక్స్ ఫిల్అప్ అవ్వాలి. ఆ పని ఎవరు చేస్తారు, నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు, AI చూసుకుంటుంది. ఓకేనా, ఈ రకంగా చూసుకుని $3,450 ప్రతి ఒక్కరికి వచ్చేట్టు చేస్తుంది. విచ్ మీన్స్ మనం చేతించింది ఎంతండి, $50. $50 పోగా ఇంకా $3,400 మనకి ఎక్స్ట్రా చేతికి వచ్చినట్టే అవుతుంది. ఓకేనా, బట్ మీరు పనిచేసింది ఎంత, ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో 5 మందో 10 మందో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ని జూమ్ ప్రెజెంటేషన్ కి పిలిచింది అంతే కదా. ఎందరిని పిలుస్తారో దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్, బికాస్ నో రూల్స్ నో కండిషన్స్. నెక్స్ట్ $10 ఇన్వైట్ డొనేషన్ గా మీరు ఎందరిని ఇన్వైట్ చేస్తారో అది సెపరేట్ గా వస్తుంది. కానీ ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో కూర్చోవాలి కాబట్టి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారో ఆ $10 ప్లస్ ఈ అమౌంట్ లో వస్తాయి అనమాట. వాళ్ళు ఎక్కడ ప్లేస్మెంట్ అయ్యారో అక్కడ. ఓకేనా, సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తుంది. ఈ 3,450 లో ఈ $10 ని యాడ్ చేయలేదు, ఈ అమౌంట్ ఇది సెపరేట్ అనమాట. ఇది మీకు సెపరేట్. ఇప్పుడు ఈ మొత్తానికి 1 2 1 3 3 లెవెల్స్ నుంచి 155 పొజిషన్స్ నుంచి ఐడీస్ నుంచి వచ్చే అమౌంట్ లో 105 ఇస్ ఫర్ యువర్ పర్సనల్ యూస్. ఓకేనా, కానీ ఇంకా 50 ఎక్కడికి పోతుంది తెలుసా, కమ్యూనిటీ హెల్ప్. ఓకేనా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనలాగానే ఇక్కడ డబ్బు కోసం వచ్చారు, మనకి మంచి జరగాలి అని వచ్చారు కాబట్టి అందరికి హెల్ప్ అవుతుంది. నేను మీకు చెప్పిన 3 స్పెషల్ ఫీచర్స్ ఉంది కదా, మ్యాజికల్ పవర్స్ ఆఫ్ AI, అది ఇక్కడ ఉంది చూడండి. ప్లేస్మెంట్ వితౌట్ గ్యాప్స్, కాంపౌండింగ్ ఆఫ్ క్లోన్ ఐడీస్ అంటే ఆర్టిఫిషియల్ ఐడీస్ ని క్రియేట్ చేస్తుంది, దాన్ని మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది అని నేను చెప్పాను. ఆ రకంగా ఒక ఐడి will become 15 will become 225, that will become 3,375. ఈ రకం ఎండ్లెస్ గా మళ్ళీ ఎక్కువ మనం డబ్బులు కట్టకపోయినాను ఈ AI డబ్బుని జనరేట్ చేసి దానికోసం అనేసి డబ్బులు కట్టేసి మనకు మళ్ళీ ఐడీలు చేసి ఇచ్చి ఆ ఐడీలన్నిటికీ కూడా డబ్బులు వచ్చేట్టుగా చేస్తుంది. అదే చూడండి స్పెషాలిటీ ఇక్కడ. నెక్స్ట్ ఫండ్ రిజర్వేషన్ అనేది ఇంకొక స్పెషల్ ఫీచర్ అనమాట. దీన్ని 3 ఎస్క్రో వాలెట్స్ అని చెప్తాము. ఆ ఎస్క్రో వాలెట్స్ ఏంటి అంటే ఇక్కడ yellow, blue అండ్ గ్రీన్ ఉంది కదా, దీన్ని పెయిడ్ ఫార్వర్డ్, అప్గ్రేడ్ అండ్ రీ ఎంట్రీ వాలెట్స్ అని అంటాం. మొదటిదేమో ప్రైవేట్ వాలెట్, మీరు ఆల్రెడీ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నారు కదా అది. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మ్యాట్రిక్స్, ప్రతి ఒక్కళ్ళ కింద ఉన్న మ్యాట్రిక్స్ ఇది. ఇందాక మీరు చూసారు కదండి, ఇక్కడ ఇదే మ్యాట్రిక్స్ అనమాట. లెవెల్ 1 2 3
సేమ్ థింగ్ ఆ ఫిగర్ లో నేను మీకు చూపిస్తున్నాను. 5, 25, 125 దాన్ని ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఓకేనా? ఇక్కడ 5, ఇక్కడ 25, ఇక్కడ 125 ఉంటుంది. సో మీకు ఎక్కడెక్కడ ఏదేది రెడ్ గా కనిపిస్తోందో ఆ పొజిషన్స్ కి దాని కింద పొజిషన్ నంబర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న ఐడీలు ఎవరెవరు $50 ఇస్తారో దానిలోంచి వచ్చే అమౌంట్ లో మీకు మీ ప్రైవేట్ వాలెట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ యువర్ పర్సనల్ యూస్. మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో ఎవరు అడగదు. ఓకేనా? నెక్స్ట్ ఈ సెకండ్ లెవెల్ లో చూడండి, ఎల్లో కలర్ ఉందే, ఈ అమౌంట్ పెయిడ్ ఫార్వర్డ్ అని అంటాం. దీని PIF అని కూడా అంటాం అనమాట. దిస్ ఇస్ ఫార్ హెల్పింగ్ అదర్స్. నిజంగా మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, చాలా పాపం ప్రాబ్లమ్ లో ఉంటారు, వాళ్ళకి డబ్బు ఉండదు పాపం ఐడికి డబ్బు పే చేయడానికి. అలాంటి వాళ్ళకి మీరేం చేయొచ్చు తెలుసా? ఇక్కడ $125 ఉంది కదా, $50 ఇద్దరికి హెల్ప్ చేయొచ్చు. ఇంకా మీకు వచ్చిన డబ్బులో ఇంకో 25 చేర్చి ఒక ముగ్గురికే హెల్ప్ చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ మీరు ఎంత ధారాళంగా ఉన్నారు అని. అట్లా హెల్ప్ చేసి వన్ థింగ్ ఇస్, మీరు వాళ్ళకి డబ్బు సంపాదన అయినాక ప్లీజ్ పే మీ బ్యాక్ అని అడగొచ్చు, లేదా వద్దు అని వదలొచ్చు. ఇట్ ఇస్ యువర్ డెసిషన్. అయిందా? లేదా మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్లోనే కూడా మీరు ఒక ఐడి వేసుకోవచ్చు, ఎలాగన్నా చేసుకోవచ్చు. మొత్తానికి దిస్ ఈస్ ఓన్లీ ఫర్ పేయింగ్ ఫార్వర్డ్. అంటే మనకి వాట్సాప్ లో మనం ఫార్వర్డ్ అని పంపించేస్తాం కదా. ఆ రకం ఎవరో మనకు ఒక కైండ్నెస్, ఒక ఫేవర్ చేశారు, ఆ ఫేవర్ ని మనం ఫార్వర్డ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అప్గ్రేడ్ వాలెట్ అనేది ఏంటి అంటే, ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి, థర్డ్ లెవెల్లో ఈ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ $50 నుంచి డబ్బు తీసి పెట్టి $250 అయిపోగానే ఇమ్మీడియట్లీ మన ఐడి స్పేస్ 2కి వెళ్ళిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, వేరే నెట్వర్క్స్ లో పనిచేసి వస్తారు కదా MLMs లో, వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఫుల్ 155 ఫుల్ కంప్లీట్ చేయాలి నేను, అదైనాకనే నేను స్పేస్ 2కి వెళ్ళొచ్చు అని. నో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడే ఆల్రెడీ చూడండి స్పేస్ 2కి వెళ్ళిపోతుంది మీ ఐడి. ఓకేనా? దట్ మీన్స్ అక్కడ స్పేస్ 2 లో మీకు 5 times మోర్, ఇక్కడ ఏమేమి సంపాదన అవుతుందో దీనికి 5 times మోర్ మల్టిప్లైడ్ బై 5 మీకు అక్కడ సంపాదన స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ రకం చేయడానికి ఇక్కడ డబ్బు తీసి పెడుతోంది AI. ఎందుకు? మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, విదిన్ నెక్స్ట్ 1 week యూ హ్యావ్ టు పే ఫర్ అప్గ్రేడింగ్ అని అంటే మన దగ్గర డబ్బు ఉంటుందా? మనం అంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం కదా, మనం ఏం సేవ్ చేసేందుకు మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి AI చాలా క్లెవర్ గా తనే డబ్బు తీసి పెట్టి మన పరంగా అప్గ్రేడ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు చూసారంటే ఇక్కడ మ్యాట్రిక్స్ పెరుగుతోంది. మనకి 3 లెవెల్స్ అని నేను చెప్పాను, కానీ మ్యాట్రిక్స్ ఎండ్ అవుతోంది నేను చెప్పలే. ప్రతి ఒక్కళ్ళకి 3 లెవెల్స్ ఉంది అంటే తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా కింద వాళ్ళ కింద మ్యాట్రిక్స్ ఉంది. కాబట్టి అక్కడ అన్ని కూడా పెరగాలి, అందరికీ డబ్బులు రావాలి అంటే ఏం చేస్తుంది? నేను చెప్పాను కదా, ఇక చూడండి, ఈ క్లోన్ ఐడీస్, క్లోన్ మీన్స్ జెరాక్స్ కాపీస్ అని అనుకోండి. ఆర్టిఫిషియల్ ఐడీస్, మన ఒరిజినల్ ఐడికి జెరాక్స్ కాపీ, సేమ్ బెనిఫిట్స్ అంతా సేమ్, ఒకే రకమే ఉంటుంది అనమాట. సో అలాంటి కాపీ ఐడీస్ ని, ఫేక్ ఐడీస్, ఆర్టిఫిషియల్ ఐడీస్ ఏమన్నా చెప్పండి, అలాంటి ఐడీస్ ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది? ఇక్కడ గ్రీన్ కలర్ మీకు కనిపిస్తోంది, ఈ పొజిషన్స్ లో ఐడీలు వచ్చి ఫిల్అప్ అయినప్పుడు ఆ డబ్బులంతా ఇక్కడ తీసి వేరే 3వ వాలెట్ లో పెడుతుంది. దీన్ని రీఎంట్రీ వాలెట్ అని అంటాం. దీనిలో ప్రతి ఒక $50 చేరగానే ఒక ఫ్రెష్ ఐడి మీకు క్రియేట్ అవుతుంది. ఈ ఫ్రెష్ ఐడి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్లేస్మెంట్ అవుతుంది అంటే, ఫాలో ద స్పాన్సర్ అని నేను చెప్పాను కదా ఇందాక, గ్రాండ్ పేరెంట్ రూల్ అని. సో మీ ఇన్వైటర్ ఉన్నారే, ఆయన మ్యాట్రిక్స్ లో ఎక్కడ ఖాళీ ఉంది అక్కడ వెళ్ళి ఆయనకు మళ్ళీ హెల్ప్ చేస్తుంది. చూసారా ఎంత బాగుంది? సో మీకు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే వాట్ మస్ట్ యూ డూ? యూ మస్ట్ ఇన్వైట్ పీపుల్. మీరు మీ ఫ్రెండ్స్ ని పిలవాలి. మీ మ్యాట్రిక్స్ లో మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు పిలుచుకొచ్చి మీరు జాయిన్ చేపిస్తే వాళ్ళకి రీఎంట్రీ అయినప్పుడు ఆ రీఎంట్రీ ఐడీస్ వచ్చి మీ మ్యాట్రిక్స్ లో ఫిల్అప్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునేదే మెయిన్ అండి ఇక్కడ. సో మనం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుని కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్. ఎంత వరకు వర్కింగ్ అంటారా? చూపిస్తాను చూడండి, ఇది మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ఈ వర్కింగ్ ప్లాన్ లో మనం ఎంత దాకా వర్క్ చేయాలి అంటే, ఓన్లీ స్పేస్ 1 లోనే మీరు ఎవరిని జాయిన్ చేపిస్తారో, 1, 10, 100, 50 మీ ఇష్టం అండి. ఓకేనా? మీరేం జాయిన్ చేపిస్తారో అంతేనండి మీ పని, వేరే పనే లేదు, ఇంకేం పని లేదు. ఓకేనా? అంత పని మీరు చేశారు అంటే ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ ఏంటి? మీ పర్సనల్ వాలెట్ కదా. $2,325 అంటే 2 lakh రూపీస్ అండి, ఇండియన్ రూపీస్ లో. ప్లస్ అదే రకం ఆ ఐడి ఎక్కడికి వెళ్ళింది? స్పేస్ 2కి వెళ్ళిపోయింది. అక్కడ 5 పట్ల ఎక్కువ అక్కడ సంపాదన అవుతుంది నేను చెప్పాను కదా. అదే రకం 15 రీఎంట్రీ ఐడీస్ వేరే మీకు క్రియేట్ చేసేసింది AI. అవన్నీ కూడా ఇదే రకమే క్లోన్ ఐడీస్. అంటే టోటలీ 16 ఐడీల నుంచి మీకు 32 లక్షల రూపాయలు ఇక్కడ వస్తోందండి స్పేస్ 1 లో. మీరు ఇంతో అంతో కొంతో ఎంత పని చేశారో దానికి వచ్చే అమౌంట్ ఇదండి. చేతి నుంచి ఎంత ఇచ్చారు? $57 ఓన్లీ వన్స్. జో టాప్
కదా. మళ్ళీ మళ్ళీ మీరు డబ్బులు ఏం ఇవ్వలేదు కదా. ఒక్కసారి మీరు డబ్బులు ఇస్తే ఇంత డబ్బులు మీకు వస్తోందండి. ఇప్పుడు స్పేస్ 2, 3, 4, 5 ఉందే, అక్కడ మీరేం చేయాలి అని చూద్దాం. చూడండి ఎంతెంత డబ్బులు అక్కడ కూడా వస్తాయి. అవునా, మీరే చూసుకోవచ్చు, నేనేం చెప్పను. ఈ డబ్బులంతా మీకు రావాలి అంటే స్పేస్ 2, 3, 4, 5 లో నో వర్క్, నథింగ్ అట్ ఆల్. ఇదంతా మీకు ప్యాసివ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఈ డబ్బు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, ప్లస్ మనకి గ్లోబల్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. గ్లోబల్ కమ్యూనిటీ ఎక్కడెక్కడి నుంచో ఏఐ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నింపుతుంది అనమాట. సో మీరు ఎట్లా అనుకోవాలంటే స్పేస్ 1 లో నేను ఇన్నేళ్లు పనికి వెళ్ళాను, జాబ్ చేశాను. స్పేస్ 2, 3, 4, 5 ఇస్ మై పెన్షన్ అని అనుకోవచ్చు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకేనా. సో లైఫ్ లాంగ్ మీకు పెన్షన్ రావడమే కాకుండా, పెన్షన్ కూడా చూడండి వైఫ్ కి కూడా వస్తుంది, హస్బెండ్ పోయాక వైఫ్ కి కూడా వస్తుంది కదా. ఇక్కడ అంతే కాకుండా వైఫ్ కి వస్తుంది, పిల్లలకి వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది. ఎంతవరకు ఈ ప్రపంచం ఉందో, ఎంతవరకు హైఫై స్పేస్ ఉందో, ఎంతవరకు టెక్నాలజీ ఉందో, ఇంకా మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ అండి ఇది. ఓకేనా. సో ఇక్కడ నుంచి దీనిలో అంతా కూడా రీఎంట్రీలో అంతా మీకు కనిపిస్తోంది. దీనిలో నుంచి మళ్ళీ స్పేస్ 1 కి, స్పేస్ 2 కి, స్పేస్ 3 కి అంతా కూడా కొన్ని రీఎంట్రీ ఐడీలు అంతా అక్కడ కూడా అంతా వెళ్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరగాలి, ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఏఐ అంటే టెక్నాలజీ అన్ని చూసుకుంటోందండి. ఇక్కడ ఒక కంపెనీ లేదు, ఒక బిజినెస్ మనం చేయట్లే, గ్యాంబ్లింగ్ ఇలాంటి తప్పుడు పనులు ఏం చేయట్లే, ట్రేడింగ్ చేయట్లే, ఫారెక్స్ లు, స్టాక్స్ లు ఇదంతా లేదు, సబ్స్క్రిప్షన్లు కట్టట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఏమీ లేకుండా మనకు డబ్బు రావాలి అంటే ఎలా వస్తుంది? ఏదో ఒకటి చేయాలి కదా. సో వాట్ ఈస్ దట్ ఏదో ఒకటి? ఏదో ఒకటి అనేదేనే ఇంకొకరికి హెల్ప్ చేసేది. సో బై హెల్పింగ్ అదర్స్ మనకేమొస్తోంది? మనకి ఒక పక్క పుణ్యం వస్తోంది. ఆ పుణ్యం వల్ల మన లైఫ్ బెటర్ అవుతుంది, మనకి డబ్బు వస్తోంది, వీఆర్ గెటింగ్ అ బెటర్ లైఫ్ హియర్. అన్ని రకాల కంఫర్ట్స్ వస్తోంది, లగ్జరీస్ వస్తోంది, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ నాట్ ఓన్లీ టు అస్, మిగతా వాళ్ళకి కూడా వస్తోంది. సో లెట్ us థ్యాంక్ ద యూనివర్స్ అండి. ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ని పెట్టుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 2025 లో ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ మనకి ఒక గిఫ్ట్, ఒక వరదానంగా ఇచ్చాడు దేవుడు. అవునా. దాంతో పాటు ఎంత ఇంటెలిజెంట్ ఇది ఉండాలి కదండి, బ్రెయిన్స్ ఉండాలి కదండి. ఈ ప్లాట్ఫామ్ ని సృష్టించిన వాళ్ళు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాము, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇద్దాము. మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారే, వాళ్ళని మర్చిపోద్దండి, వాళ్ళకి కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీ జీవనాని కోసం, మీ లైఫ్ కోసం, మీ బ్రతుకు కోసం ఒక మంచి దారి చూపించారనమాట, ఒక న్యూ పాత్ చూపించారనమాట. సో దే ఆర్ హెల్పింగ్ యూ. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ అండి ఇది. ఒక 3 million to 30 lakh US మనం ఎక్కడ సంపాదించుకోవచ్చు. మన డ్రీమ్స్, గోల్స్, అంబిషన్స్ అన్ని కంప్లీట్ అయ్యే దాంతో పాటు మనకి ఏ తెలియకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం చేస్తున్నామండి. అందరికీ మనం హెల్ప్ చేసేట్టుగా ఏఐ మన చేత చేపిస్తోంది. మనకి ఇష్టం ఉందో లేదో, మీకు షువర్ షార్ట్ గా ఇంత డబ్బు వచ్చే వస్తుంది, మీకు ఇంత షువర్ షార్ట్ గా మీకు అంత పుణ్యం వచ్చే వస్తుంది, మీ చేత హెల్ప్ చేయిస్తుంది, అన్ని ఇక్కడ కంపల్సరీగా అయిపోతుంది అనమాట. మీరు ఒకే ఒకసారి లోపలికి రావాలి, $50 డొనేషన్ ఇవ్వాలి, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇక్కడ పిలవాలి, అంతేనండి మీ పని. ఓకేనా. సో ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లో అన్లిమిటెడ్ ఐడీస్, అన్లిమిటెడ్ పొజిషన్స్, అన్లిమిటెడ్ డొనేషన్స్, డబ్బు 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 డబ్బు, అబ్బాబాబా అది ఎంత డబ్బులు వస్తుందో అసలు కౌంట్ చేయలేమన్నమాట. ఎండ్లెస్, ఇది ఇన్ఫినిటీ. ఓకేనా. సో అలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కి వన్స్ అగైన్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ అండి.